ఇప్పుడు మరి జనసేన పార్టీ నుంచి జిల్లా కార్యదర్శి నుండి చిమ్మటి రవివర్మ గారిని కూడా 2 మాటలు మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు ఇంత తక్కువ టైంలో ఇంత సభని నిర్వహించినటువంటి ముందుగా సన్నాడి బాలాజీ గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి యాదవ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే మనం రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఈ నియోజకవర్గంలో యాదవులందరూ కలిసికట్టుగా యార్లగడ్డ వెంకటరావు గారికి మనం సపోర్ట్ చేయాలి. ఎందుకంటే యాదవులకి మంచి జరగాలన్నా, యాదవులు అభివృద్ధి జరగాలన్నా ఈ నియోజకవర్గంలో దాదాపు 50,000 పైగా ఉన్న మన యాదవులందరూ అందరికీ న్యాయం జరగాలంటే ఖచ్చితంగా యార్లగడ్డ వెంకటరావు గారి గన్నవరం నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభివృద్ధి మనందరూ గట్టి మద్దతు పలకాలని కోరుకుంటూ మన ఇంకా ఘోష్ గారు చక్కని మాట చెప్పారు. ఎందుకంటే గొర్రెల గురించి అలాగే లోన్ గురించి మన యాదవులు ఎవరికి తెలియకపోవడం చాలా బాగా. దీని గురించి ఒక అవగాహన ఉండాలా. ఖచ్చితంగా మనకి రావాల్సిన నిధులు మనం ఖచ్చితంగా తీసుకోవాలి గవర్నమెంట్ నుంచి. మనం దాదాపు 6 లక్షల రూపాయలు మనకి గవర్నమెంట్ ఇచ్చినప్పుడు మనం ఖచ్చితంగా పెట్టుకోవాలి. ఖచ్చితంగా గొర్రెలను తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం అందరం కలిసికట్టుగా యార్లగడ్డ వెంకటరావు గారికి మద్దతు పలికి ఆయన సైకిల్ గుర్తు మీద వేసి ఆయన్ని అసెంబ్లీకి పంపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి యాదవ సోదరులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై జనసేన, జై బీజేపీ, జై పవన్ కళ్యాణ్, జై యాదవ్. చెప్పారు